మరియు వాటిని కంఠభూషణముగా ధరించుకునుము. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకును. మంచివాడు ఎప్పుడు అనిపించుకుంటారండి? మంచివాడు ఎప్పుడన్నా అనిపించుకుంటారు? మన వరల్డ్ కప్ లేడీస్ వరల్డ్ కప్ జరిగింది. ఆ వరల్డ్ కప్లో ఒక పాప 127 పరుగులు చేసింది. ఆవిడ పరుగులు చేయడానికి ఫ్రిడ్జ్లో నిల్చున్నప్పుడంట ఆవిడ తనంతటికి తానే మాట్లాడుకుంటున్నట్టుగా చూసిన వాళ్ళు, ఆ కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా గమనించి ఆవిడ పరుగులు చేసిన తర్వాత ఆవిడకి కొట్టినటువంటి ఆ పరుగులు బట్టి భారతదేశం ఏమైందంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓడిపోయి ఇంటికి వచ్చేద్దనుకున్నది. మరలా నిలిచి సెమీఫైనల్లో గెలిచి ఫైనల్కి వెళ్ళింది. ఆవిడ కాంగ్రాలు అయింది. ఆవిడ ఇంటర్వ్యూ చేశాడు కూడా. ఆవిడ ఏమందంటే, నేను ఫ్రిడ్జ్లో ఉండి నేను నా ఏసీతో మాట్లాడుకుంటున్నాను, మిస్సయ్య మరి నేను పరిగెత్తలేకపోతున్నా, పరిగెత్తడానికి శక్తి నువ్వు, నేను ఇప్పుడు 4 కొట్టాలి 6 కొట్టాలి అని చెప్పేసి ఏం చేస్తుందంట, దేవుడితో మాట్లాడుకుని ఆ కిటిలో నిలబడి ఏం చేస్తుందంటే 4, 6 కొట్టి దేవుడు చేసినటువంటి సహాయాన్ని బట్టి ఆవిడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మొదటిగా ఏం మాట ఉపయోగించింది తెలుసా? మొదటిగా జీసస్ థ్యాంక్స్ చెప్పింది. దేవుడిని ఏం చేసిందంటే కృతజ్ఞత కలిగి దేవుడు నాకు సహాయం చేశాడు కనుక, నేను అలాంటి పరుగులు చేయడానికి దేవుడు చూపించాడు కనుక నా దేశాన్ని నేను ఏం చేశానంటే సెమీఫైనల్లో గెలిపించి ఫైనల్ కట్టడానికి సహాయం చేయడానికి నాది మాత్రం కాదు కానీ నా దేవుని సహాయాన్ని బట్టి ఆయన ఏం చేసిందంటే కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా ఉంది. కనుక ఇన్ని యావత్తు మన ఇండియా కాదు కానీ ప్రపంచ దేశాలు ఏం చేసినట్టే తన వైపు చూసినట్లుగా ఇచ్చినటువంటి ఆ ఇంటర్లో చెప్పినటువంటి మాటను బట్టి అనేకులు దేవుని స్తుతించడానికి దేవుడు సహాయం చేశాడు. నీకు నాకు శ్రమదనం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, కష్టమైనటువంటి పరిస్థితుల్లో కావచ్చు, వచ్చిన సందర్భాన్ని బట్టి మన సేవైనటువంటి పరిస్థితులను బట్టి ఎవరో ఒకరు చేసాయాన్ని బట్టి మాట సహాయాన్ని బట్టి మనం పొందినటువంటి ఆ విలువైనటువంటి